పోయినసారి దీపావళికి ఇలానే ఎంజాయ్ చేసాం. ఇప్పుడు అవును. గూడా ఇక్కడే ఇదే అవునండి. ఇదే సో, ప్రతి దీపావళికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. సో, దివాళీ హీరో అయిపోయారు. సో, థ్యాంక్ యూ సార్. హ్యాట్రిక్ కోసం వెయిటింగు. థ్యాంక్ యూ సార్. సో, అండ్ సినిమాలో ఇప్పుడు చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పుద్ది? చాట్ జీపీటీని బేసిక్‌గా ఇప్పుడు యూత్ కొంచెం అంతా వాడుతున్నారు కదా సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం గాని ఏదైనా చాట్ జీపీటీ. నాని అది చెప్పినప్పుడు లాస్ట్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఫన్నీ నోట్‌లో ఎండ్ అవుతదని చెప్పి. ఎవరో వస్తారు అంటే రాజేష్ గారికి చాలామంది సర్కిల్ ఉంది కదా హీరోల్లో మీలో కదా. నరేష్ గారు ఇంకెవరో వస్తారేమో అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే చాట్ జీపీటీ అనేసరికి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. యూత్‌ని కనెక్ట్ చేసే ఒక పాయింట్. సో, అంటే ఈ సినిమా అంటే థరోలీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచిగా ఎంటర్‌టైనింగ్‌గా వెళ్ళింది. దీనికి సంబంధించి మరి లాస్ట్ 'దిల్ రూబా'లో థాంక్స్, సారీ అనే వర్డ్స్ నేను వాడను అనే ఒక ఒక ఆ 2 పదాలతో కథంతో నడిచింది. ఇదొచ్చేసి ఒక పంక్చువాలిటీ, టైమింగ్ మీద, ప్రామిసింగ్ మీద సో, పాయింట్ ఎంచుకోవడం జరిగింది. సో, దాన్ని డీల్ చేయడంలో డైరెక్టర్ మీకు ఏ విధమైన కాన్ఫిడెన్స్ ఇచ్చాడు? లేదు సార్. అంటే కథ చెప్పినప్పుడే ముందు అనుకున్నట్టు సార్. ఒక ఎంటర్‌టైనర్ తీద్దాం అనుకున్నాను సార్. మీరు గమనిస్తే ఓకే. ఏదో కొత్తగా తగ్గట్టు, ట్రెండ్‌కి తగ్గట్టు ఏదో చిన్న ఏదో చేస్తున్నాం కానీ, చిన్న మాసీ ఎంటర్‌టైనర్స్ అన్నవి ఎక్కడో మిస్ అవుతున్నాయని మా ఇద్దరి పర్సనల్ ఫీలింగ్ సార్. అంటే ఇప్పుడు కొంచెం ఏదైనా మనము అల్లరి చేసే సినిమాలు ఉంటాయి కదా సార్. థియేటర్‌లో కొంచెం మాసీ స్టఫ్ ఉండి, గోల పెట్టి, ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు ఎంటర్‌టైన్ అయ్యే సినిమాలు ఉంటాయి కదా. అలాంటివి ఎక్కడో మిస్ అవుతున్నాయని ఫీలింగ్ వచ్చి, నాని చెప్పినప్పుడు డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుందన్న, అందులో పండగకొస్తాను అని డిస్కస్ చేసి, నాని చెప్పినప్పుడు నాకు తెలుసు సార్ ఇది ఖచ్చితంగా. ఎందుకంటే టైమింగ్ ఒకటి ఉంటుంది నానికి చెప్పేటప్పుడు డైలాగ్ టైమింగ్. ఇది వర్కౌట్ అవుతుందని. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇప్పుడు థియేటర్‌లో అలాగే నవ్వులు వస్తున్నాయి. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.